ఒకటి నిన్న కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, చూసే ఉంటారు. కుక్కను సింహాసనం మీద కూర్చోబెడితే ఏంటనే ఒక కవి ట్వీట్ చేశాడు. అది రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేశాడు. ఏంటి అసలు ఏం చెప్తారు దానికి సంబంధించి? సి రాజకీయాల్లో క్షేత్రస్థాయికి వెళ్ళొస్తే కింది స్థాయికి వెళ్ళొస్తే కష్టాలంటే ఏంది తెలుస్తాయి. రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ స్థాయికి వెళ్ళి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోరు. వారు డైరెక్ట్ పారాషూట్కి వెళ్ళి ల్యాండ్ అయినరు, ఎమ్మెల్యే అయిపోయారు, మంత్రి అయ్యిండు, ముఖ్యమంత్రి అయిపోదామని అనుకోరు. సో వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు అది జీర్ణించుకోలేకపోతారు. వారు వాస్తవాల గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఏమన్నారు, 6 నెలల వరకు మేము ప్రభుత్వాన్ని విమర్శించాము, సమయం ఇవ్వాలని చెప్పని అన్నారు. 6 నెలలు కాదు, 60 రోజులు పూర్తి కాకముందే మొదలుపెట్టారు. అంటే వారి వ్యవహార శైలి ఏంటంటే వారి అహంకారం చాలా స్పష్టంగా కనబడుతుంది. అండ్ రేవంత్ రెడ్డి గారి గురించి వారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి స్థాయి, కేసీఆర్ గారి స్థాయి ఒకటి. కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి కాదు. అంటే ఎందుకంటే వారు పారాషూట్ వచ్చిన వారికి సంబంధించిన మా దాంట్లో కూడా ఎవరన్నా, మా దాంట్లో బహుశా పారాషూట్ చాలా తక్కువ, అట్లా ఎవరన్నా వస్తే వారితో వారు మాట్లాడితే బాగుంటుంది. అండ్ వారు అట్లా మాటలు మాట్లాడితే దానిపైన స్పందించడానికి అంత సమయం మాకు లేదు. ఎందుకంటే మా సమయము ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఏదైతే మేము ఇంప్లిమెంట్ చేస్తాను 6 గ్యారంటీలు. ఎందుకంటే తెలంగాణ ఏ కళతో సోనియా గాంధీ గారు ఇచ్చారో రేవంత్ రెడ్డి గారు ప్రథమ లక్ష్యము ఆ కళని నెరవేర్చడం. అది సోనియా గాంధీ గారి కళ కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి తల్లి కళ. ఆ కళ నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి గారు వారి పాత్ర పోషిస్తారు. వారు చాలా స్పష్టంగా నేను మీటింగ్లో కూడా చెప్పారు. మేస్త్రి అని కూడా అన్నారు మా రేవంత్ రెడ్డి గారిని. వారే చెప్పారు, అవును మీరు ఇల్లు మొత్తము ఏదైతే తెలంగాణని మీరు మొత్తం కూలగొట్టారు, దాన్ని మొత్తం కూడా విధ్వంసం చేస్తారు, దాన్ని మళ్ళీ చక్కదిద్దడానికి నేను మేస్త్రిని అని అన్నారు. అంటే మేము ఏది చెప్పినా కూడా మేము పాజిటివ్ లైన్లో తీసుకొని తెలంగాణ అభివృద్ధి పదంలో తీసుకెళ్లే ధ్యేయంగా మేము ముందుకు సాగుతున్నాం. నిన్న గవర్నర్ కూడా కామెంట్ చేసింది కౌశిక్ రెడ్డి పైన. వీళ్ళేదో చనిపోతాము అని చెప్పేసి అక్కడ ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు, ఇది ఎన్నికల కమిషన్ ఇది వాస్తవమే కదా, దీనిపైన మీరేమంటారు? కౌశిక్ ఆ రోజు కామెంట్ చేశాడు కదా. 100% తప్పది. అంటే కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో ఎలక్షన్ సమయంలో, అవును, కేవలం తనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులని తీసుకొని వెళ్ళి ఆ రకంగా మాట్లాడడం అనేది అది ఎలక్షన్ నామ్స్కి అగేన్స్ట్. 100% దానిపైన లీగల్గా ఏదైతే ఉందో దాని ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది, తీసుకుంటారని చెప్పి తీసుకుంటారని భావిస్తున్నారు. ఓకే. మరొకటి, ఈ మధ్యకాలంలో మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు ఈ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదు, పడిపోతుంది అనేసి అని చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే బీఆర్ఎస్ పార్టీలు బీజేపీ పార్టీలు కూడా మాట్లాడుతుండ్రు. అంటే అది ఇద్దరు తోడు దొంగలు కాబట్టి ఇద్దరు మేము అన్నది నానానికి బొమ్మ బోర్డు సెట్ అన్నా ఇద్దరు అట్లా టీఆర్ఎస్ బీజేపీ. అంటే వీళ్ళు ఒక విషయాన్ని మర్చిపోతారు. 64 స్థానాలు మాకు మిత్రపక్షం ఉన్న పార్టీకి మొత్తం 65 స్థానాలు ప్రజలు గెలిపించారు. ముఖ్యంగా ఈ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించింది ఎవరు? అందరు రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద కులము యువ కులము. మీరు ప్రజా తీర్పుని మీరు తిరగరాసి మీకున్న మదంతో, మీకున్న డబ్బు బలంతో మేము కూల్చేస్తాము, కొనుక్కుంటాము, గుంజేస్తాము అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్పి మీరు ఆలోచిస్తే, తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ. ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నాక, ఉదాహరణకి తెలంగాణ స్టేట్మెంట్ ఇచ్చినాక మళ్ళీ ఒకరిద్దరు మంత్రులు, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే మంత్రులు తేడా మాట్లాడితే ఏమైంది, ఉస్మానియా యూనివర్సిటీలు అక్కడిక్కడ తిరగబడ్డారు. ఇప్పుడు ప్రజలు ఏది కోరి కాంగ్రెస్ వాళ్ళదే అంటారు, మీరు ఇవ్వకపోతే, హామీలు ఇవ్వకపోతే ప్రజలు తిరగబడతారు అంటున్నారు. ప్రజలు తిరగబడరా మేము ప్రజల మధ్యలోకి వెళ్ళి తెలుసుకుంటాము. వాళ్ళు ఏ రోజు ప్రజల మధ్యలో లేరు కదా. ఈరోజు బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ అయినాక కూడా రేపొద్దున ఉస్మానియా యూనివర్సిటీలో కార్యక్రమం ఉందంటే నేను అక్కడ పోయి నేను మాట్లాడగలుగుతా. ఏ రోజైనా టీఆర్ఎస్ పార్టీ ఏ విద్యార్థి నాయకుడు రాగలిగిండా? వాళ్ళంటే అక్కడ నుంచి వచ్చారు కదా. సరే, వాళ్ళు పదవిలోకి వచ్చినాక ఏ రోజు అటు వైపాన చూసిండ్రా? ఈరోజు నేను ఎమ్మెల్సీ అయినాక అదే విద్యార్థుల మధ్యలో ఉన్నా, అదే ఆఫీస్లో ఉన్నా, అవే సమస్యల్ని స్వీకరిస్తున్నా, వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయి రిజాల్వ్ చేస్తున్నా. ఉదాహరణకి గవర్నమెంట్ ఫామ్ అయిన మొదటి వారంలోనే టీఎస్ జెన్కో ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసేది ఉండే. అన్నీ అయిపోయినాయి, ఇష్యూ అయిపోయినాయి, వాళ్ళు చేయమన్నారు, డిపార్ట్మెంట్ చేయమన్నారు. ప్రజాభవన్కి నేనే పోయి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తే కాదు అని నన్ను కూడా అన్నారు వాళ్ళు. ఎట్లయితుంది అది అని పోస్ట్పోన్ చేయించినామా లేదా? దానికంటే ముందు అనేక సందర్భాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్, స్టేట్ ఎగ్జామ్స్ ఒకటే రోజు ఉన్నాయి, పోస్ట్పోన్ చేయాలంటే ఒక్క ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయలే. కానీ సమయం దగ్గర పడ్డంగా కూడా ఇచ్చిన మాట మేరకు నేనే పోయినా ప్రజాభవన్. నేను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పటికీ వారు ఈరోజు మా పిసిసి అధ్యక్షుల కంటే ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో నేను వారి ముఖ్యమంత్రి గారికి వాళ్ళ సమక్షంలో వాళ్ళ విద్యార్థుల మధ్యలో పోయి ఇచ్చినాను, ఆ సమస్య తీర్చిర్రు. దాంతోపాటు నేను ఏదైతే డిటెన్షన్ సిస్టమ్ గురించి కూడా ఇచ్చినాను జేఎన్టీయూ, ఆ సమస్య కూడా తీరింది. 30 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. దాంతోపాటు జియో 46 అంశాన్ని గురించి కూడా చెప్పినాను. కాకపోతే
జియో 46 అంశంలో లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు తప్పు చేసి పెట్టిపోయారు, ఇద్దరు విద్యార్థుల మధ్య 2 వర్గాల మధ్యలో కొట్లాడ పెట్టిపోయారు. ఇప్పుడు దాన్ని ఇద్దరు మనోళ్ళే, ఇద్దరు తెలంగాణ బిడ్డలే, జిల్లాల వేరు కానీ అందరూ తెలంగాణ బిడ్డలే. సామరస్యంగా సమస్యని పరిష్కరించడానికి ఆ లీగల్ కాంప్లికేషన్స్ ఏం రాకుండా ప్రభుత్వం ఆలోచించి చేస్తుంది అది.